ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సమాధానమును, నెమ్మదిని, సంతృప్తిని కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఉదయం ఆయన వాక్కుతో మనలను దర్శిస్తున్నాడు, తట్టి లేపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఏ పరిస్థితులకు నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని యందు నమ్మిక ఉంచి ఈ దినచర్యలో మనము ముందుకి కొనసాగుదాము. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 36వ వచనమును చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి, అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణము చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కుతో మనలను దర్శిస్తూ ఉన్నాడు. అవును, మరి యెఫున్నె కుమారుడైన కాలేబు యొక్క అనుభవాన్ని ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఎందుకనగా అతడు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఉదయకాలము ఇటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, నీ ఎదుట నిన్ను భయపెడుతున్న, అవును, నిన్ను ఎంతగానో కృంగుదలకు గురి చేస్తున్న పరిస్థితులను చూడక, అవును, వాగ్దానం ఇచ్చిన దేవుని తట్టు చూడు. దేవుని తట్టు చూచినప్పుడు నీవు కూడా కాలేబు వలె పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగాను, వెంబడించే వ్యక్తిగాను మార్పు చెందుతావు. ఈ ఉదయకాలం ప్రభు మరి చూడండి, ఆ యొక్క కాలేబుకు దేవుడిస్తున్న ఆధిక్యత, పూర్ణ మనసుతో అనుసరించాడు గనుక అతడు అడుగుపెట్టిన దేశమును అతనికి ఇస్తానంటూ ఉన్నాడు, అతని సంతానమునకు ఇస్తానంటూ ఉన్నాడు. అవును, ఈ ఉదయకాలము నీవు కూడా మరి సనుగు కొనక, సంశయించక, అవును ప్రియ దేవుని బిడ్డ, పూర్ణ మనసుతో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొద్ద గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని యొద్ద గొప్ప క్షేమం ఉన్నది, దేవుని యొద్ద గొప్ప విడుదల ఉన్నది, దేవుని యొక్క గొప్ప సంతృప్తి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అవును, ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం నుంచి ఆ దాసులుగా, అవును, బానిసలుగా వారు ఆ దేశంలో ఉండగా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మోషేను నాయకునిగాను, విమోచకునిగాను పంపించి వారి విడుదల కొరకు దేవుడు మోషేను ఎన్నుకొని ఆ ప్రజలను ఆ బంధకాల నుంచి, బానిసత్వం నుంచి విడిపించి మరి కానానుకు తీసుకొని, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్ళడానికి మరి ఎన్నో అనుభవాలు చూడండి. పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించి వారికి ఎన్నో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. ఒక కుమారుడిని తండ్రి ఏ విధంగా ఎత్తుకొని సంరక్షిస్తూ భద్రపరుస్తూ ఉంటాడో ఆ విధంగా తన ప్రజలను ఆయన ఎత్తుకొని ఏ హాని చేయకుండా, మరి విరోధులకు, శత్రువులకు వారిని అప్పగించకుండా, మరి చూడండి, వారి పక్షాన దేవుడే యుద్ధము చేసిన దేవుడుగాను వారికి విజయం ఇచ్చి శత్రువులను ఓడించి, అవును ప్రియ దేవుని బిడ్డ, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి ఏ మృగములు, ఏ అడవి జంతువులకు వారిని ఆహారముగా వేయక దేవుడు వారిని భద్రపరిచిన దేవుడుగాను, వారి ముందర నడిచిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలము పూర్ణ మనస్సుతో మరి దేవుణ్ణి అనుసరించిన కాలేబు మరి 3 అనుభవాలు. ఎవరైతే పూర్ణ మనస్సుతో, అవును, కంప్లీట్ హార్ట్తో, ప్రియ దేవుని బిడలారా, దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తారో సందేహం లేక, సనుగుడు లేక, మరి అవును, ఎన్నో ప్రశ్నార్థకాలు, అవును ప్రియ దేవుని బిడ్డ, మరి ఎన్నడూ కూడా కాలేబు అలాంటి ఆలోచన చేయలేదు. దేవుని యందు మరి నమ్మిక ఉంచిన వాడుగా, పూర్ణమైన మనస్సుతో దేవునిపై ఆనుకున్న వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. కనుకనే ఇటువంటి ఆధిక్యతలను, ఇటువంటి ఆశీర్వాదాన్ని ఒక కుమారుడు ఎత్తుకొని వచ్చినట్లుగా ప్రభు మరి తన బిడ్డలను పూర్ణ మనస్సుతో అనుసరించిన వారిని ఎత్తుకొని సంరక్షించే దేవుడు, వారి ముందర నడిచే దేవుడు, వారి శత్రువులతో యుద్ధం చేసే దేవుడుగా ఉంటాడు. ఇటువంటి 3 అనుభవాలు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించే వారికి లభిస్తాయని
పై వచనములలో గనక మనము చదివినట్లయితే మనము గమనించగలము ప్రియ దేవుని బిడలారా. అవును, మరి ఐగుప్తు దేశము నుంచి కానాను వెళ్ళే వరకు కూడా దేవుడు వారిని సంరక్షించినప్పటికీ కూడా చూడండి, మరి వారి ఎదుట ఉన్న అమోరీయుల విషయములో మరి వారు ఎంతో మనకన్నా బలవంతులుగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు, మరి వారి సైన్యం ఎంతో గొప్పది, వారి ఎదుట మన శక్తి సరిపోదు అని వారు దేవుని శక్తిని తక్కువ చేసినప్పుడు పూర్ణ మనస్సుతో వెంబడించిన కాలేబు దేవుని గనపరిచాడు. కాలేబు దేవుని శక్తిని ఎన్నడూ తక్కువ చేయలేదు, దేవుని యొక్క బాహుబలాన్ని ఎన్నడూ కూడా తక్కువ చేయకుండా దేవుని గనపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. అవును, మన ఎదుట కూడా ఎంతో మంది మన విశ్వాస జీవితంలో పరీక్షించబడడానికి సాతానుడు ఎంతో మందిని కూడా వాడుకుంటూ మన విశ్వాసాన్ని నుంచి మనలను వైదొలగించాలని, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మందిని మన ఎదుటికి తీసుకొని వస్తాడు, ఎన్నో పరిస్థితులను మన ఎదుటికి తీసుకొని వస్తాడు. కానీ ఎప్పుడైతే మనము పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తామో, దేవుణ్ణి వెంబడిస్తామో, ఆ పరిస్థితులను బట్టి మనము భయపడము, ఆ పరిస్థితులను బట్టి మనము వెనక తిరిగి చూడము, ఆ పరిస్థితులను బట్టి మనము కుప్పకూలిపోము ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన ముందర నడిచేది మన ప్రభు అయిన యెహోవా. ఆయన మన శత్రువుల విషయంలో మనకు జయం ఇచ్చే దేవుడు. ఒక చంటి బిడ్డను ఏ విధంగా ఎత్తుకొని తన తండ్రి సంరక్షిస్తాడో తన ప్రజలను, తన బిడ్డలను తన కౌగిలిలో భద్రపరిచే దేవుడుగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలము మరి చూడండి, పూర్ణ మనస్సుతో వెంబడించిన కాలేబును దేవుడు అంటున్నాడు, నీవు అడుగుపెట్టిన దేశమును నీకును నీ సంతానమునకు ఇస్తానంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని శక్తిని, దేవుని బాహుబలాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క, అవును ప్రియ దేవుని బిడ్డ, శక్తిని గుర్తు ఎరిగిన కాలేబు వలె మన జీవితాలలో కూడా మనము ఎదుర్కొంటున్న శ్రమలే కాదు, నా దేవుని నేను పూర్ణ మనస్సుతో వెంబడించినప్పుడు ఆయన నా ముందర నడిచి నన్ను కాపాడే దేవుడు, నన్ను విడిపించే దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు, నాకు విడుదలిచ్చే దేవుడు, నాకు విజయం ఇచ్చే దేవుడని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యానికి లోబడి ఇటువంటి పూర్ణ మనస్సు కలిగి దేవుని వెంబడించుటలో మన ఆధ్యాత్మిక జీవితాలను మరింత మెరుగుపరుచుకుందాం, మరింత శక్తివంతంగా మార్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, మరి ప్రార్థిద్దాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయ కాలము కాలేబు పూర్ణ మనసుతో ఏ విధంగా నిన్ను వెంబడించాడో, అవును నాయన, పూర్ణ మనసుతో నిన్ను వెంబడించే వారికి నాయనా నీవు వారి ముందర నడుస్తానని వారిని ఒక తండ్రి ఏ విధంగా ఎత్తుకొని సంరక్షిస్తాడో అటు రీతిగా నీ బిడలను సంరక్షించే దేవుడు అని, అవును ప్రభువా, వారి పక్షాన యుద్ధము చేసే దేవుడు అని, అవును తండ్రి, నీవు వివరించి ఉన్నావు ప్రభువా. మరి ఈ అనుభవంలో పూర్ణ మనసుతో నిన్ను వెంబడించిన కాలేబు ఎన్నడూ కూడా సనగలేదు, ఎన్నడూ నీ శక్తిని తక్కువ చేయలేదు, ఎన్నడూ నీ బాహుబలాన్ని అవును బలహీనపరచలేదు ప్రభువా. దేవుని శక్తి ముందు మరి ఏది కూడా, అవును తండ్రి నాయనా, తక్కువే, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని నిన్ను గణపరిచిన వ్యక్తిగా, నిన్ను మహిమపరిచిన వ్యక్తిగా, అవును ప్రభువా, సనుగు కొనక పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడించి నిన్ను మహిమపరిచిన వ్యక్తిగా ఉన్నట్లు మా జీవితాలలో కూడా ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా, అవును తండ్రి, ఏ కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నీవు సమస్తమును చేయగలిగిన దేవుడవు. అవును ప్రభువా, ఎంతమంది బెదిరించినా, ఎంతమంది భయపెట్టినా, ఎంత బలముతో సైన్యముతో మరి అవును ప్రభువా తండ్రి నాయన సమూహముగా తండ్రి నీ బిడ్డలను సంహరించాలని వస్తూ ఉన్నప్పటికీ కూడా చెదరని విశ్వాసం, చెరగని విశ్వాసం, చెదరని నమ్మకం నీ యందు ఉన్నప్పుడు, అవును తండ్రి, ఆ అనుభవము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించిన అనుభవముగాను అటు వారికి నాయనా నీవిచ్చే ఆశీర్వాదము, అవును తండ్రి, పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడించిన కాలేబు అడుగుపెట్టిన దేశమును అతనికిని అతని సంతానమునకు ఇచ్చిన అనుభవాన్ని నీ బిడ్డల ముందుంచావు తండ్రి. అటు రీతిగా ఈ ఉదయకాలం పరిస్థితులను బట్టి కాక, మనుషులను బట్టి కాక తండ్రి, నీ యందు నిరీక్షణ ఉంచినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించినప్పుడు, నిన్ను వెంబడించినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు తండ్రి నీ బిడ్డలు పొందుకుంటారని నీ ఉదయకాలము నీ మాటల చేత ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలను దర్శించి విడిపించి ప్రభువా సంరక్షించుమని, నీ వాక్యపు వెలుగులో నీ అందు భయభక్తులు కలిగి పూర్ణ మనసుతో నిన్ను అనుసరించేవారుగా నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.